వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఉప్పుగల్లు గ్రామంలో ప్రభుత్వం నుంచి మంజూరైన 48 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన జాబితాలో తమ పేర్లు లేవని పలువురు నిరుపేదలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గుమ్ముకూడిన వారు పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. ఈ సందర్భంగా కార్యదర్శి స్పందిస్తూ ఇందిరమ్మ ఇళ్ల జాబితాకు సంబంధించి వివరాలు తనకు తెలియవని, దీనిపై ఇందిరమ్మ గ్రామ కమిటీ ఇందిరమ్మ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న తహసీల్దార్ ఎంపీడీఓకి మాత్రమే పూర్తి సమాచారం ఉందని తెలిపారు. తర్వాత ఆ నిరుపేదలు పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి తామంతా అర్హులమై ఉన్నామని పేర్కొంటూ ఇండ్ల మంజూరుకు వినతి పత్రం కార్యదర్శికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వాస్తవంగా అర్హత ఉన్న వారి పేర్లు జాబితాలో లేకపోవడం దురదృష్టకరమని, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు మాత్రమే తమ అనుచరులకే ఆర్థికంగా బలమైన వారికే ఇండ్లు కేటాయించేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇండ్లు అందేలా చూడాలని, ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం తక్షణం స్పందించాలని వారు డిమాండ్ చేశారు. మాది ఉప్పుగల్లు గ్రామం. గత 3 రోజుల నుండి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అని చెప్పిన ఒక లిస్టు వాట్సాప్ లో తిరుగుతా ఉన్నది. ఆ లిస్ట్ లో చూసినట్టయితే అర్హులకు కాకుండా భూమి ఇల్లున్న వారి పేరు మీదనే కొంతమందికి ఇల్లు వచ్చినట్టుగా పేరు జరుగుతూ ఉన్నది. మేము ఈ రోజు పంచాయత్ సెక్రటరీ గారి దగ్గరకు వచ్చి ఏం సార్ మరి కమిటీకి సంబంధించి ఎవరు సెలెక్ట్ చేసినారంటే నాకు తెలియదు, ఎంఆర్ఓ గారు ఆఫీస్ నుండి నాకు ఈ లిస్ట్ వచ్చిందని చెప్తున్నారు. ఇందిరమ్మ కమిటీకి కన్వీనర్ గా పంచాయత్ సెక్రటరీ గారు ఉంటారు. మరి ఆయనకు తెలియకుండా ఇందిరమ్మ కమిటీ అని మా ఉప్పుగల్లో ఇందిరమ్మ కమిటీ చేసుకుని గ్రామ పంచాయతీ ఆవరణలో కాకుండా వారి వ్యక్తిగత ఆవరణలో ఇళ్లను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తక్షణమే ఈ సెలెక్ట్ చేసినటువంటి ఇళ్లను రద్దు చేసి నిజమైన లబ్ధిదారులని గుర్తించి అధికారులు వెంటనే ఉప్పుగల్లు గ్రామానికి వచ్చి మీరు గతంలో ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది, ఎవరికి ఇల్లు ఉన్నది ఎవరికి ఇల్లు లేదు అని గతంలో ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. ఆ లిస్టు ప్రకారంగా చూసుకొని ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వారికే ఇల్లు కేటాయించాలనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఇదేంటని ఇందిరమ్మ కమిటీ సభ్యులతో మాట్లాడితే నువ్వు బీజేపీ పార్టీ కాబట్టి నీకు ఇల్లు ఇయ్యము, నువ్వు టీఆర్ఎస్ పార్టీ కాబట్టి నీకు ఇల్లు ఇయ్యము అని లోపట ఏదో మాట్లాడిగా తెలుస్తా ఉన్నది. మేము ఉప్పుగల్లు గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము ఒక్క విషయం చెప్పదలుచుకున్నాము. ఈ రోజు మీరు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పుకునేటువంటి ఇల్లు ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇస్తా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము 3,75,000 ఇస్తా ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్లలో మరి మీ వాటా ఏమైనా పార్టీలు గుర్తిస్తాడా? కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కరువు పని ఇస్తాడు, ఈ పార్టీ అని గుర్తిస్తాడా? కిసాన్ పైసలు, కిసాన్ సమ్మాన్ నిధి ఏ పార్టీ అని చూసిస్తాడు? మోడీ గారు నెలకు 5 కిలోల పెట్రోల్ ఇస్తాడు అందరికి, ఏ పార్టీ అని చూసిస్తాడు? ఉప్పుగల్లు గ్రామంలో ఇంతవరకు పార్టీలు అనేవి ఏ సంభాషణ రాలేదు. పార్టీల పరంగా ఏ విధంగా విద్వేషాలు లేవు. కాబట్టి తక్షణమే ఇందిరమ్మ కమిటీ వాళ్ళు కూర్చొని ఈ సెక్రటరీ గారు కన్వీనర్ అధ్యక్షంలో గ్రామసభ ఏర్పాటు చేసి ఈ ఎవరైతే అనర్హులకు ఇండ్లు ఇచ్చిల్లో వాళ్ళని తీసేసి అర్హులైనటువంటి పేదవాళ్లకి ఇండ్లు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ రోజు దీక్ష చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒడ్లకొండ నరేష్ ఉన్నాడు, ఆయనకు 3 బిడ్డలు, గుంట భూమి లేదు, రేకుల షెడ్డు. ఆయనకు ఇల్లు ఇవ్వడానికి అర్హుడు కాదా? బుర్ర తిరుపతి గౌడ్ ఉన్నాడు, ఆయనకు ఇల్లు భూమి లేదు, జాగా లేదు, ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్ ఉంది, ఆయన అర్హుడు కాదా? నెక్స్ట్ అదేవిధంగా ఎండి యాకూబ్ పాషా వాళ్ళకు కూడా ఆయన హ్యాండిక్యాప్డ్, ఆయన పెరాలసిస్ వచ్చిన హ్యాండిక్యాప్డ్, ఆయనకు ఇల్లు లేదు, గుంట భూమి కూడా లేదు. కనకమ్మ వీళ్ళకు కూడా ఇల్లు లేదు. పోయి చూడండి, రేకుల షెడ్ కింద మామూలుగా రేకుల షెడ్ ఇట్లా ఆసురు వేసుకొని ఉన్నారు. అట్లనే అదే విధంగా చాలా మంది ఉప్పుగల్లు గ్రామంలో నిరుపేదలు ఇల్లు లేకుండా ఉన్నారు. వీళ్ళందరినీ పక్కవ పెట్టుకుని ఏదో అయినా న్యాయంబడి తిరుగుతారని ఎంపీటీసో 4 ఇళ్లు, న్యాయంబడి తిరుగుతారని సర్పంచ్ 4 ఇళ్లు, న్యాయంబడి తిరుగుతారని సభ్యులు మన ఇందిరమ్మ కమిటీ సభ్యులు వాళ్ళు మనిషి 10 ఇళ్లు పంచుకొని ఈ విధంగా చేయడం జరిగింది. తక్షణమే మీరు ఉప్పుగల్లు గ్రామ వాసులకు క్షమాపణ చెప్పి మీరు లబ్ధిదారులకు నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ విధంగా ఇదే పందా కొనసాగితే మీరు పలుకుబడున్న వ్యక్తులు ఉన్నారు మన ఊర్లో, వెళ్ళండి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి, ఇంక 20 ఇళ్లు ఇంకా 30 ఇళ్లు ఎక్కువ తీసుకురండి, వీళ్ళందరికీ ఇవ్వండి. మేము వద్దానమా? వచ్చిన ఇళ్లకు లబ్ధిదారులకు ఇవ్వకుండా మీ అనుచరులకు, మీ ఇష్టం వచ్చిన వాళ్లకు, మీకు నచ్చిన వాళ్లకు, మీ చెప్పు చేతుల్లో ఉండే వాళ్లకు ఇల్లు ఇచ్చుకోవడం ఇదేం ధర్మం? మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తారా? ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఫండ్లకి వెళ్ళి ఇస్తారా? ఇది గవర్నమెంట్ సొమ్ము, గవర్నమెంట్ ట్యాక్సులు కడితే వచ్చిన సొమ్ములకి వెళ్ళి మీరు ఇల్లు ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక 5 లక్షలు మీరు ఇల్లు ఇస్తే, ఇందిరమ్మ ఇల్లు ఇస్తే 1,20,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అది మీ జేబులోకి వెళ్ళి ఇస్తలేరు. మీరు పెత్తనం చేయడానికి మీకు అర్హత కూడా ఏం లేదు. మీరేమన్నా తెలంగాణ అసెంబ్లీ చట్టంలోకి వెళ్ళి వచ్చిలా ఇందిరమ్మ కమిటీ వాళ్ళు? మీరు ప్రజాప్రతినిధులు ఊళ్ళు ఉండరు, వీళ్ళందరూ కూర్చోబెట్టుకోవాలి, ఎవరి లబ్ధిదారులను చూసుకోవాలి.
నిజమైన లబ్ధిదారులకే మీరు ఇల్లు ఇవ్వాలి. ఇంకా ప్రభుత్వం నుండి ఏ వచ్చే పథకాలైనా కూడా వీళ్ళందరినీ కూర్చోబెట్టి నిమ్మలంగా అందరినీ కూర్చోబెట్టి నిజమైన లబ్ధిదారులకు ఇస్తే బాగుంటది అనే ఆలోచనతోనే మేము చెప్తా ఉన్నాము. కానీ ఇదే విధంగా ఇదే పంతా మీరు కొనసాగిస్తే రాబోయే రోజులలో సర్పంచ్ ఎలక్షన్లు గాని ఎంపీటీ ఎలక్షన్లు గాని కాంగ్రెస్ పార్టీలను వార్డు నెంబర్ కూడా గెలవనియరు మా ఉప్పగల ప్రజలని హెచ్చరిస్తా ఉన్నాము. నా పేరు తిరుపతి గౌడ్. నేను గత 16 సంవత్సరాల నుంచి ఉప్పుగల గ్రామంలోనే కిరాయి ఉంటున్నాను. నేను బీజేపీ కార్యకర్తను. ఏదేమైనప్పటికీ నేను ఈ ఇందిరమ్మ ఇండ్లకు అర్హుణ్ణి. నా పేరు కూడా లిస్ట్ లో ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు పేరు చదివినప్పుడు నా పేరున్నది, నాకు వస్తుందనే నమ్మకం కూడా ఉన్నది. మరి నేను బీజేపీ కార్యకర్తనని నాకు ఆ పేరు లేకుండా చేయడం కరెక్ట్ కాదని ఆ సభ్యులను కూడా అడిగాను. అడిగితే నువ్వు ఎస్పెషల్లీ నీకు అన్ని అర్హతలు ఉన్నాయి కానీ ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది కానీ నువ్వు బీజేపీ కార్యకర్తను అనేది చెప్పడం జరిగింది. వాళ్ళకి ఫోన్ చేసి అడిగిన కమిటీ సభ్యులకు. కార్యదర్శిని కూడా అడిగితే నేనేం చేయలేని పరిస్థితి నాకు కూడా తెలియదని చెప్పిండు. ఇక్కడ జరుగుతలేదని చెప్పేసి ఎంపీడీఓ గారి దగ్గరికి పోయినా. ఎంపీడీఓ గారు కూడా నాకు సంబంధం లేదన్నాడు. మళ్ళా తర్వాత ఎంఆర్ఓ దగ్గరికి పోయినా, ఆయన నాకు ఏం తెలియదని అన్నాడు. తర్వాత కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ ఆఫీసులో కూడా ఇది నేను వాళ్ళని కలిస్తే ఆ సంబంధిత అధికారిని దగ్గరికి పోతే ఆయన రాసిండు. మళ్ళీ ఆయన కూడా ఎంపీడీఓ గారికి పంపిండు. ఇట్లా 2-3 సార్లు ఆడనే తిరగడం జరిగింది ఆఫీసర్ల చుట్టే. మరి ఆఫీసర్ల వల్ల అయితలేదట పని. మరి నిజమైన లబ్ధిదారులను ఎవరు గుర్తించాలి? ఈ డిమాండ్ నేను ఒక్కనే లేను, నాతో పాటు ఇంకో 20-30 మంది నిజమైన లబ్ధిదారులు ఉన్నారు ఉప్పుగల గ్రామంలో. వచ్చిన 48 ఇండ్లలో నిజమైన లబ్ధిదారులకు అందాలని నా యొక్క డిమాండ్. లేకపోతే లేని ఎడల కంపల్సరీ గ్రామ పంచాయతీ ముందు ధర్నా చేస్తా. 23వ తారీఖు వరకు ఇది క్లియర్ కాకపోతే ఇక్కడనే వంట వరకు కార్యక్రమం చేస్తా. లేకుంటే మీరు ఎంత దూరమైన పోవడానికైనా నేను సిద్ధమే అని కూడా ఈ సభంగా మీకు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినవి ఈ లబ్ధిదారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కంపల్సరీ నడవాలి, మనం కొట్లాడితే గానీ ఈ యొక్క సమస్య పరిష్కారం కాదని కూడా మీడియా మిత్రులు తెలియజేస్తూ నేను ముగిస్తాను. కానీ ఏ రాజకీయ నాయకుని కానీ ఒత్తాసు పలకం ఎవరికి అనుకూలంగా ఉండము. ఎప్పుడైతే మన గ్రామంలో ఇటువంటి అన్యాయం జరిగే కార్యక్రమం ఉన్నప్పుడు మేము ముందుండి ప్రశ్నించడం జరుగుతుంది. ఒక గవర్నమెంట్ అనేది ఒక పథకం పెట్టినప్పుడు అర్హులకు ఆ పథకం అందినప్పుడు ఆ పథకం వ్యర్థంతో సమానం. ఖచ్చితంగా వీళ్ళు ఒక సర్వే అయితే చేశారు, ఇంటింటి సర్వే అయితే చేశారు. 10 రోజులు 4 రోజులు టైం తీసుకున్నారు. ఆ సర్వే ద్వారా అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, ఎవరికి ఇల్లు ఇవ్వాలనుకున్నారు అనేది మనకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ ఉన్న 10 మంది కాకుండా ఇంకా 20-30 మంది కూడా ఇల్లు రాని అసలు ఏమి లేని పేదలు ఉండడం జరిగింది. వాళ్లకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు రాయల్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎక్కడికంటే అక్కడికి వచ్చి వాళ్ళ కోసము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నదని మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే మన గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా కానీ ఒక్కసారి మీరు ఎమ్మెల్యే దగ్గరికి వీళ్ళని తీసుకుని వెళ్ళండి, బాధ వివరించండి. ఇంకో 20-30 ఇండ్లు మన ఊరికి వచ్చే విధంగా మీరు పోరాటం చేసి ప్రజల మనల్ని పొందండి. రేపు రాబోయే ఎలక్షన్స్ లలో మీకు మంచి మార్కులు పడాలంటే, మీరు మళ్లీ గెలవాలంటే ఇది మాత్రం ఖచ్చితంగా ఇది 100% దీని మీద ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ముందుకు రావాలి, వీళ్ళని తీసుకుని వెళ్ళాలి, మాట్లాడాలి, చేయాలి, వీళ్ళకి ఇల్లు ఇప్పియాలని రాయల్ ఫ్రెండ్స్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రామ ప్రజలలోకి ఇలాంటి ఒక సమస్య ఇక్కడి వరకు రావడము అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మా ఉప్పుగల్లు ప్రజలు చాలా అభ్యున్నత భావాలు కలిగిన వాళ్ళని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నిరుపేద ప్రజలు ఎవరైతే నిజంగా ఉన్నారో వాళ్ళకి ఇవి వాళ్ళు కలిసికట్టుగా రాజకీయాలతో పని లేకుండా ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ఇలాంటి రాజకీయాలు చేయకుండా నిరుపేదలైన అసలైన నిరుపేదలకి అందరూ కలిసికట్టుగా ఇంటింటికి తిరిగి మీరు ఎంక్వైరీ చేసిండ్రు కాబట్టి అసలైన నిరుపేదలు ఎవరో మీ అందరికీ తెలుసు కాబట్టి అందరం ఊళ్ళో ఉండే వాళ్ళం. ఎవరు నిరుపేదలు, ఎవరికి గుంట భూమి లేకుండా ఉన్నాము, ఎవరైతే అసలైన అర్హుదారులో వాళ్ళకి ఈ 42 ఇళ్లు ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. నేనైతే చాలా నిరుపేద కుటుంబీకురాలిని. నాకు సెంటు భూమి కాదు కదా, చిన్న గ్యాస్ కాదు, ఇంట్లో కనీసం ఒక టీవీ కూడా లేదు, నాకైతే సొంత ఇల్లు అసలు లేదు. నేనైతే ఒక ఇంటి దగ్గర రెంట్కుంటున్నాను. ఆ రెంట్ కూడా కట్టుకునే పరిస్థితులలో లేని ఒక నిభాగ్యురాలిని నేనైతే. నాకైతే కనీసం జ్వరం వచ్చినా, కనీసం ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా నాకు కనీసం సహాయంగా నాకు తోడ వచ్చే వాళ్ళు కూడా లేరు. నేను ఒంటరి మహిళను. అలాంటి నాకు రాకుండా వేరే వాళ్ళకి ఎవరెవరికో ఈ రాజకీయాలు చేస్తూ కమిటీ సభ్యులు అంటున్నారు. ఇందిరా కమిటీ సభ్యులకు కళ్ళు కనిపించడం లేదా? మరి వాళ్ళు ఈ ఊరు సభ్యులు కాదా? వాళ్ళు ఇక్కడ ఎంక్వైరీ చేసినారు అంటున్నారు. ఏం ఎంక్వైరీ చేసిండ్రు? మరి వాళ్ళు ఎంక్వైరీ చేసిన పద్ధతి ఇదేనా? నాలాంటి వాళ్ళు వీళ్ళ ఎంక్వైరీలో వీళ్ళ దృష్టికి రాలేదా?
ఇలా ఎందుకు ఇంత అన్యాయానికి గురి చేస్తున్నారు? మాలాంటి వాళ్ళము ఎదగకూడదా? ఒక ఊరు అన్నప్పుడు ఒక ఊరి సభ్యులను మనం ఏం చేయాలి? మంచిగా ఒక లో క్లాస్ లో ఉన్న వాళ్ళని ఊరిలో ఎప్పుడైనా గానీ అభివృద్ధికి తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అది కాకుండా ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవడం, దాంట్లో ఒక ఫ్రెండ్షిప్లని రాజకీయాలని ఇవి చూసుకుంటూ ఉన్న వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అసలైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలి. అందులో నేను ఉన్నాను. నాకు కూడా ఇల్లు రావాలని నేను ఫైట్ చేస్తున్నాను. ఇది ఎంతవరకైనా ఫైట్ చేయగలను. నేను నాతో పాటు చాలా మంది ఇల్లు రాని వాళ్ళు నిజమైన లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇల్లు రావాలి. అప్పటి వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.